ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి మెగా టెస్ట్ సిరీస్ 50,000 క్వశ్చన్స్తో మరి టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉందండి. చాలా తక్కువ కాస్ట్లో కొత్త సిలబస్ బేస్ చేసుకొని తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా అందిస్తున్నాము. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి పీడిఎఫ్ కూడా అందజేస్తున్నామండి. జస్ట్ 299 రూపీస్కి ఈ ఆఫర్ అయితే ఉంది. టెస్ట్ సిరీస్ ప్లస్ పీడిఎఫ్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఎన్నిసార్లు అయినా మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఒకేలా వందల సంఖ్యలో టెస్ట్లు అయితే అందుబాటులో ఉంటాయి. ఎగ్జామ్ టైంలో టాప్ గ్రాండ్ టెస్టులు కూడా మీకు అందజేయడం జరుగుతుంది. ఒక 15. ఓకే, మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, వీటితో పాటుగా మరి ఏపీ టెట్ మరియు డిఎస్సి లేదా టీఆర్టీకి సంబంధించి కంప్లీట్ కోర్సును కూడా మీకైతే అందుబాటులో ఉంచుతున్నామండి, చాలా తక్కువ కాస్ట్లో. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. డిఎస్సి మరి అతి త్వరలోనే మనకు వేయబోతున్నారు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. మరి ఈరోజు ప్రత్యేకంగా ఆఫర్స్ అయితే ఛానల్లో ఉంచడం అయితే జరుగుతుంది. ఎస్ఏ మరియు హెచ్జిటికి కంప్లీట్ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. సో యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ముందు డెమో చూడండి, తర్వాతే తీసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఏపీలో ఏపీ గ్రూప్ 2 సచివాలయం డిఎస్సి నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్నటువంటి అభ్యర్థులకు సో మరి మంచి అప్డేట్స్ అయితే వస్తున్నాయి, అందరికీ తెలిసిన విషయమే. సో గైస్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సచివాలయం డిఎస్సి వీటన్నిటికి సంబంధించి ఖాళీల వివరాలు అయితే మనకు అందరికీ తెలుసు. కొత్త సిలబస్ ప్రకటించినటువంటి విధానం కూడా తెలుసు, అది కూడా తెలుసు. మళ్ళీ 5 years వరకు నోటిఫికేషన్ రావు అని కూడా తెలుసు. అయినప్పటికీ కూడా చాలామంది అభ్యర్థులు ఇక నోటిఫికేషన్ రావు అంటూ ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ని తప్పుదోవ పట్టిస్తున్నారండి. కామెంట్ల రూపంలో కావచ్చు, ఇతరత్ర రూపాల్లో కావచ్చు, మరి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులను తప్పుద్రోవ పట్టిస్తున్నారు. సో గైస్, ఎవరు కూడా సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ఎవ్వరి మాట వినద్దండి. మీ ప్రిపరేషన్లో మీరుండండి. ఈ 31st లోపు మరి అన్ని నోటిఫికేషన్లు విడుదల కాబోతున్నట్లుగా సమాచారం అయితే ఉందండి. ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2 అంతేకాకుండా సచివాలయం నోటిఫికేషన్లకైతే 100% ఎప్పుడో చాలా రోజుల క్రితమే ఆర్థిక శాఖ ఆమోదం కూడా తెలిపిందండి. సచివాలయంకు చాలా రోజులు అవుతుంది, గ్రూప్ 2కి గత లాస్ట్ నెలలో అయితే ఆమోద ముద్ర వేయడం అయితే జరిగింది. సో మరి రోస్టర్ పాయింట్ల వేటలో పడ్డట్లుగా మరి ఏపీపీఎస్సీ వర్గాలు అయితే సో ఈ సమాచారాన్ని తెలియజేస్తున్నాయి. రోస్టర్ పాయింట్స్ రాగానే ఇమ్మీడియట్గా గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుందండి. ఇక డిఎస్సి విషయం అయితే కొంత సమాచారం అయితే డిలే అవుతుందని, దీన్ని మరి ఎప్పుడు విడుదల చేస్తారనేది మాత్రము డౌట్ అయింది. బట్ ఎన్నికల ముందు అయితే విడుదలవుతుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి 500కు పైగా ఖాళీలు మరి ఇటీవల ఏపీపీఎస్సీ ప్రకటించడం అయితే జరిగింది, అందరికీ తెలిసిన విషయమే. సో అవి ఇంకా పెరుగుతాయి అన్నట్లుగా కూడా మనకైతే అప్డేట్స్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. బట్ అది పెరుగుతాయా లేదా అనేది సెకండరీ. సో ఫస్ట్ అయితే ఖాళీలు అయితే ఉన్నాయి, నోటిఫికేషన్ అయితే రాబోతుంది, ఇదొకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఏపీ గ్రామ వార్డు సచివాలయంలో 15,000కు పైగా ఖాళీలు ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా అధికారికంగా ప్రభుత్వము ప్రకటించడం జరిగింది. ఓకేనా? నోటిఫికేషన్ కూడా ఇవ్వడానికి ఆర్థిక శాఖ నుంచి ఆమోదం కూడా లభించింది. కాబట్టి ఇవి రెండింటికి ఎలాంటి డిలే అయితే జరగకపోవచ్చు. ఎన్నికల సందర్భంగా అన్ని నోటిఫికేషన్స్ వస్తాయండి. ప్రిపరేషన్లోనే ప్రతి ఒక్కరు కూడా ఉండండి. సో మీ అందరికీ ఈ విషయం కూడా తెలుసు, ఈసారి మిస్ అయితే మాత్రము నెక్స్ట్ 5 years తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా ఉండదు. ఏ విధంగా చెప్తున్నాను, లాస్ట్ టైం మనకు నోటిఫికేషన్స్ ఎప్పుడు వచ్చాయి, ఎన్నికల టైంలోనే విడుదల చేయడం జరిగింది కదా. ఈ మధ్యకాలంలో 4.5 సంవత్సరాల నుండి ఒక నోటిఫికేషన్ అయినా విడుదలైందా? గ్రూప్ 2 కావచ్చు, ఇతర ఉద్యోగాలు కావచ్చు, ఏదో జూనియర్ అసిస్టెంట్ చిన్న నోటిఫికేషన్స్ విడుదల చేశారు, కానీ పెద్ద పెద్ద నోటిఫికేషన్స్ అయితే లేవు. సో నెక్స్ట్ కూడా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కు ఎండింగ్లో ఎన్నికల ముందే మరి ఓట్ల కోసం అని చెప్పేసి మళ్ళీ విడుదల చేస్తూ ఉంటారు. కాబట్టి ఇన్ని రోజులు వెయిట్ చేయడం అంటే చాలా కష్టం. సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మాత్రం ఇది ఒక పెద్ద అలర్ట్గా చెప్పుకోవచ్చండి. చాలామంది అడుగుతున్నారు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్ని రోజుల టైం ఉంటుంది అని అడుగుతున్నారండి. సింపుల్గా చెప్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ నోటిఫికేషన్ వస్తే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి ఖచ్చితంగా 2.5 నుంచి 3 నెలల టైం ఉంటుందండి.
ఓకేనా 2 నుంచి 3 నెలల టైం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా యాజ్ పర్ ద సిలబస్ ప్రకారం అయితే మీరు ముందుకెళ్ళండి, ఖచ్చితంగా విజయం అయితే సాధించవచ్చు. నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోకండి ఫ్రెండ్స్, ముందే చెప్తున్నాను. నెగిటివ్ కామెంట్స్ కనుక పట్టించుకుంటే చాలా అంటే చాలా అంటే ప్రిపరేషన్కి వెనుకబడిపోతాము. ఒకరు వచ్చి ఇక నోటిఫికేషన్ రావు ఏపీలో అంతా అయిపోయింది అని చెప్పేసి అది చూడగానే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి అరే అవునా ఏంటి మరి ప్రిపరేషన్లో ఉండడం ఏంటి ఇంకా రావాట కదా అని చెప్పేసి డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో అవన్నీ పట్టించుకోవద్దు. ఖచ్చితంగా December 31 లోపు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయండి ఏపీలో. ఓకేనా ఇంకా గ్రూప్ 2 కూడా కొన్ని పెరిగే అవకాశం అయితే ఉన్నాయంటున్నారు, బట్ అది అఫీషియల్ కాదు. ఓకేనా పెరిగితే పెరగచ్చు, లేదా అదే 500+ ఉద్యోగాలను అయితే విడుదల చేయవచ్చు. సచివాలయం అయితే 15,000 ఉన్నాయి, వాటికైతే విడుదల చేస్తారు అనేటువంటిది తెలుస్తుంది. డిఎస్సికి ఇంకా క్లారిటీ రావాల్సి అయితే ఉంది ఫ్రెండ్స్. కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా మీ ప్రిపరేషన్లోనే ఉండండి ఫ్రెండ్స్. ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి.